తులారాశి వారు వారి యొక్క అదృష్టం పెరగడానికి ఏ దేవత ఆరాధన ఉపయుక్తంగా ఉంటుంది? ఇంట్లో పూజా మందిరంలో ఏ దేవత చిత్రపటం పెట్టుకోవటం వల్ల వారికి సుఖశాంతులు లభిస్తాయి ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సాధారణంగా తులారాశి వారికి లాభాధిపతి సూర్యుడు అవటం చేత, మరి రాశికి అధిపతి శుక్రుడు అవటం చేత వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా లభించడం అనేది అయితే ఉంటుంది. జీవితంలో ఎంత అత్యున్నత స్థాయికి చేరుకుంటారో మళ్ళీ దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడవలసిన అవసరం రావటం అనేది ఉంటుంది. సాధారణంగా తులారాశి వారికి ఏదో రకమైన బలహీనత వల్ల వారికి ఉన్న లాభాలని పోగొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒకళ్ళు ఒక వ్యసనం వల్ల పోగొట్టుకోవచ్చు, ఒకళ్ళు గాంబ్లింగ్ ఆటల వల్ల, పందాల వల్ల, ఇలాంటి వల్ల పోగొట్టుకోవచ్చు. మరొకరు ఏదైనా సరే వారి స్నేహ సంబంధాల వల్ల కూడా పోగొట్టుకోవచ్చు. అంటే వచ్చింది నిలుపుకోవటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వారికి ఉంటే బలహీనతల వల్ల లేదా ఇతర బాంధవ్యాల వల్ల దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా తులారాశి వారికి. అయితే తులారాశి వారికి చాలా చక్కటి నాలెడ్జ్, అంటే ఏదైనా సరే ఒక దాని మీద దృష్టి పెట్టారు అంటే కనుక దాంట్లో వాళ్ళు ఇష్టపూర్వకంగా నిమగ్నం అవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని వీరు ఏదైనా సరే ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా చక్కటి బద్ధంగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. పలువురి దృష్టిని ఆకర్షించడం అనేది కూడా జరుగుతుంది. అయితే సాధారణంగా తులారాశి వారు ఎక్కువగా కొద్దిగా ఒకే రకమైన మూడ్లో ఉండే వాళ్ళు కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంటారు. అంటే వీరు ఇవాళ రోజు చాలా ప్రశాంతంగా కనబడినట్టున్నప్పటికీ కూడా మళ్ళీ ఒక గంటకి 2 గంటలాగి చూస్తే ఏదో ఆతృత అన్నట్టుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే రకమైన భావజాలాన్ని ఎక్కువగా వీరు క్యారీ చేయలేకపోవటం అనేది కూడా వీరిలో ఉండే బలహీనత. అయితే ఏదైనప్పటికీ కూడా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండే రాశుల్లో తులారాశి ఒకటని కూడా చెప్పచ్చు. ఎందుకంటే తులారాశిలో జన్మించిన వారికి మాటలోనూ, మరి ఏదైనా సరే వారి యొక్క ముఖ కవలికల ద్వారాను ఎక్కడైనా సరే చక్కటి ఆకర్షణ శక్తి కూడా వీరికి ఎక్కువ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి వారికి వచ్చే లాభాలు ఏమైనా సరే సక్రమంగా వినియోగించబడాలి అంటే, తర్వాత ఇతరుల వల్ల ఏదైనా సరే నష్టపోకుండా ఉండాలి అంటే ఏ రకమైన ఆరాధన చేసుకోవటం వల్ల వీరికి ఆ రకంగా మంచి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. తులారాశి వారు వెంకటేశ్వర స్వామిని వీరు కూడా ఎక్కువగా పూజించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అలాగే నరసింహస్వామి అయినా సరే, ఇటు వెంకటేశ్వర స్వామి అయినా పర్వాలేదు, నరసింహస్వామి అయినా కూడా పర్వాలేదు. అయితే వెంకటేశ్వర స్వామిని ఎవరు పూజించాలి, నరసింహస్వామిని ఎవరు పూజించాలి అనేది కూడా మళ్ళీ నేను కరెక్ట్గా వివరించి మీకు చెప్తాను. అంటే ఎవరైతే తులారాశిలో జన్మించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు లేదా వారే వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అలాంటి వారికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రపటం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్నట్టయితే కనుక వారు నరసింహస్వామి ఆరాధన చేసినట్టయితే కనుక అత్యుత్తమ ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా చేయటం అనేది, అదే నరసింహస్వామిని కనుక మనం పెట్టుకున్నట్టయితే గురువారం కొద్దిగా పానకం నివేదన చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నట్టయితే కనుక శనివారం వడపప్పు, పానకం, తేనె నివేదన చేయటం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఈ రకంగా ఈ తులారాశి వారు వారి యొక్క దేవతా మందిరాల్లో ఈ రకమైన చిత్రపటాలు పెట్టినట్టయితే చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.